ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి జానకి గారు. ఇక్కడ మనం చూడొచ్చు సార్, అంటే గోల్డ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ముంబై వరకు కూడా చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి సార్. ఒకసారి నేను మీకు ఆ ప్రైస్ ఏ విధంగా ఉంది అక్కడ 22 అవ్వచ్చు, అలాగే 24 క్యారెట్స్ కూడా ఏ విధంగా ఉందో నేను చెప్తాను, మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఎందుకు ఇంత వేరియేషన్ అంటే నేను లెక్క చేసిన దాన్ని బట్టి ఒక 1687 రూపాయల నుంచి దాదాపుగా ఒక 8000 రూపాయల వరకు కూడా వేరియేషన్ కనిపిస్తుంది సార్ ఒక్కొక్క ఏరియాని బట్టి మనం చూస్తుంటే. ఒక్కసారి అదొకటి క్లారిఫై చేయండి సార్. ఒకసారి నేను మీకైతే ఆ రేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా హైదరాబాద్లో మనం చూస్తే 24 క్యారెట్స్ 1 lakh మార్నింగ్ ప్రైస్ చెప్తున్నాను సార్, మనం చేసేదానికి బిఫోర్. ఒకవేళ మనం చేసే టైం కనుక్కున్నా కూడా 1,50,000. అలాగే వైజాగ్లో చూస్తే మనకి 1,56,000 కనిపిస్తుంది సార్. అలానే వైజాగ్లో 1,57,000 కనిపిస్తుంది. విజయవాడలో ఒక ప్రైజ్ ఉంది, హైదరాబాద్లో ఒక ప్రైజ్, అలాగే విశాఖలో ఒక ప్రైజ్ ఉంది సార్. రాజమండ్రిలో 1,54,420 కనిపిస్తుంది. అలాగే ప్రొద్దుటూరులో మనం చూస్తే 1,60,500 రూపాయలు కనిపిస్తుంది. ముంబైలో చూస్తే 1,52,502 రూపాయలు కనిపిస్తుంది సార్. ఇది మొత్తం నేను చెప్పిన ప్రైస్ ఓన్లీ 24 క్యారెట్స్ గోల్డ్ సార్. ఎందుకు ఇంత వేరియేషన్ కనిపిస్తుంది సార్? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే గోల్డ్ రేట్ అనేది గోల్డ్ అసోసియేషన్ అనే వాళ్ళు, ఇండియన్ గోల్డ్ అసోసియేషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు యాక్చువల్ రేట్ అనేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేట్ ఉంటుంది, సాయంత్రం వచ్చేపాటికి ఇంకో రేటు, విపరీతమైన మూమెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఏమవుతుందంటే గోల్డ్ పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, యూనిఫామ్ రేట్స్ తీసుకుంటారు. గోల్డ్ తగ్గేటప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ డే కనుక హెవీగా వీళ్ళు స్టాక్ హెవీగా ఉందనుకోండి వీళ్ళ దగ్గర, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ప్రీవియస్ రేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా తగ్గిస్తారు, కానీ ఒకసారి తగ్గించలేదు. ఇప్పుడు నేను గోల్డ్ షాప్ ఓనర్ అనుకోండి, ఇప్పుడు నిన్న నేను గోల్డ్ కొన్నాను, ఇవాళ గోల్డ్ రేట్ తగ్గిందని నేను లాస్లో అమ్మలేను కదా. కాబట్టి ఏం చేస్తామంటే మనం అసోసియేషన్ ఉంటుంది ఇక్కడ, లోకల్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడుకొని అందరం ఒక రేటు మీద ఉన్నాం అనుకోండి, ఆ రేటు మన స్టాక్ అయ్యేదాకా కూడా ఆ డిస్కౌంటెడ్ రేట్లో ఇస్తుంటారు. అది మార్కెట్ రేట్ కన్నా గోల్డ్ రేట్ తగ్గినప్పుడు అది ఇవ్వరు అనమాట. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా చూడండి, గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మీరు సిల్వర్ 4,20,000 దగ్గర వెళ్ళి మీరు మీ దగ్గర 1 kg సిల్వర్ ఉంది అమ్మేస్తాను డబ్బులు అంటే వాళ్ళు ఎవరు, ఎందుకంటే హై రేట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు గోల్డ్ ఉంది మొన్న 1,80,000 అయింది, నేను అమ్మేస్తాను నాకు డబ్బులు ఇచ్చే 1,80,000 అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళు 4 రోజులు అయిరా 6 రోజులు అయిరా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందంటే గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది అనే విషయం తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ లాంగ్ స్టాండింగ్ అవ్వాలి అంటే ఇప్పుడు స్పాట్ రేట్ ఉన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసేస్తే బిజినెస్ చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ మార్జిన్స్ నిన్న కొన్నవి 1 వీక్ బ్యాక్ కొన్నవి ఇవన్నీ యావరేజ్ రేట్స్ చూసుకొని దాని మీద కొంత ప్రాఫిట్ వైజ్గా వచ్చేటట్టు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ ఒక అసోసియేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళ రేటుని ఇది మా రేటు, మీకు ఇష్టమైతే కొనండి లేకపోతే లేదు అని చెప్తున్నారు. సో అందుకని ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డ్రాస్టిక్గా పాలైనప్పుడు మీరు ఇది ఇంకోటి కూడా చూడొచ్చు. మీరు ఇప్పుడు ఇవాళ ఫ్రైడే, ఇవాళ గోల్డ్ ఒకవేళ విపరీతంగా పాలైంది అనుకోండి, మండే ఇవాళ లేటెస్ట్ రేట్ ఉండదు, నిన్న ఇది ఫ్రైడే పొద్దున్న రేట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కదా, రేపు సాటర్డే కానీ సండే కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఈ రేటు నిన్న మార్నింగ్ కొన్న రేటు కదా కాబట్టి మేము మీకు లాస్ట్లో ఎలా అమ్ముతాం బిజినెస్ చేసేటప్పుడు. కాబట్టి మీరు తగ్గినప్పుడు ఏమంటే ఇవాళ బాగా కంటిన్యూగా తగ్గుతున్నప్పుడు ఒక 3 days యావరేజ్ రేట్ వేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇప్పుడు యావరేజ్గా 3 రేటు తీసుకొని లోయర్ రేటు అదే హై అనుకోండి ఇమీడియట్గా తీసుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఫేవర్గా ఉన్న రేటే చెప్తారు కదా ఏ బిజినెస్లో అయినా కానీ. ఇప్పుడు ఇదే గోల్డ్ పెరిగింది అనుకోండి, పెరిగినప్పుడు ఎమ్మటే అడ్జస్ట్మెంట్ అయిపోతాయి, తగ్గేటప్పుడు మాత్రం అడ్జస్ట్ చేయరు. సో ఎందుకని వాళ్ళు ఆల్రెడీ పొజిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ లాస్లో ఉంటారు కాబట్టి ఇది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు అప్పుడు సప్లై డిమాండ్ లాగా ఇక్కడ ఏం కనిపిస్తలేదు కదా సార్, మరి అప్పుడు అంతా టోటల్గా వాళ్ళే ఇక్కడ గోల్డ్ ప్రైస్ని డిసైడ్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది కదా.
అవును. ఇప్పుడు వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళే కాబట్టి అంటే వాళ్ళు కూడా కంప్లీట్‌గా డిసైడ్ చేయలేరు. ఎందుకంటే వేరే ఊరికెళ్ళి కూడా కొనుక్కోగలరు కాబట్టి వాళ్ళు కొంత వరకు ఒక 1 డే, 2 డే వాళ్ళు ఆపగలరు. అదే రేటుని ఇప్పుడు ఇవాళ పాలైన రేటు రేపు ఎల్లుండికి అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈలోపు ఆ సేల్స్ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఇప్పుడు ఇవ్వాలంటే మనం డైలీ గోల్డ్ సిల్వర్ రేట్లు మాట్లాడుకున్నాం కానీ అంతకుముందు డైలీ ఏముండదు కదా పెద్ద గోల్డ్ మీద. అక్కడికి వెళ్ళి మన షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, ఏదో కాస్త బార్గెన్ చేసుకుంటాం, ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఇంత ఫ్లక్చుయేషన్స్ కూడా వాళ్ళకి లేవు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచే బాగా ఉన్నాయి ఫ్లక్చుయేషన్స్. కాబట్టి ఏమవుతుందంటే డెడ్ గోల్డ్ అయిపోద్ది కదా వాళ్ళకు కూడా. సో బిజినెస్ వాళ్ళు రన్ చేయలేరు అలా. రోజుకో గంటకో రేట్ ఉంటే పెరిగినప్పుడు ఓకే, కానీ తగ్గినప్పుడు ఆ లాస్. ఎందుకంటే చాలా హెవీ క్వాంటిటీలో వాళ్ళు కొంటారు కాబట్టి వాళ్ళ పాయింట్ నుంచి కూడా ఆలోచిస్తే కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు వినియోగదారునికి వేస్తారు కానీ ఆ, వాళ్ళు ఉండేది బిజినెస్ ప్రాఫిట్ కోసం ఇక్కడ చేసేది. కొంత ప్రాఫిట్ ఉండాలి కదా ఫ్లక్చుయేషన్స్ అప్పుడు. సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఆ, ఇంతకన్నా తక్కువ రేట్ అంటే వాళ్ళందరూ ఒక యూనిఫామ్ అయిపోయి మేము మా దగ్గర లేదు ఈ రేట్, ఇదే రేట్ అయితే అమ్ముతాం అని చెప్తాం. సో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారు అప్పుడు. సో అలా జరుగుతుంటాయి. 22 కూడా సేమ్ వేరియేషన్ కనిపిస్తుంది సార్. మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే 1,41,000, 1,44,000, 1,41,000, 1,39,000 ముంబైలో కనిపిస్తుంది సార్. చాలా తక్కువ. అంటే ఇక్కడ మధ్యలో మనకి ఏంటి, ఎవరు ఎక్కడ గోల్డ్ కొనుక్కుంటే బెటర్? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే వరకు మనం ఇక్కడ ఉన్నాము, మనం ఇక్కడ రేట్ చూస్తే ఒకలాగుంది, లాస్ట్ ముంబై చూస్తే ఒక ప్రైస్ కనిపిస్తుంది, చాలా లీస్ట్లో కనిపిస్తుంది, చాలా తక్కువ కనిపిస్తుంది. ఇట్లా ఫిగర్స్ వైజ్ మనం చూస్తుంటే చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అవునండి, మీకు ఇంకా అంతకన్నా బెస్ట్ రేట్ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ ఇంకా తక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు సార్ మరి అక్కడ అంత తక్కువ మరి? ఇంటర్నేషనల్ రేట్ అక్కడ వచ్చేస్తుంది, ఆ తర్వాత ముంబై రేట్ వస్తుంది. అంటే అక్కడ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను అడ్జస్ట్ చేయగలను రేటు. ఇప్పుడు నా దగ్గర సేల్స్ తక్కువ ఉంటున్నాయి అనుకోండి, అప్పుడు నాకు లాస్ ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడు నేను గోల్డ్ షాప్ ఓనర్ అనుకోండి, ఢిల్లీలో ఏమవుతుంది ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి రేట్ అడ్జస్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి మిగతా స్టేట్స్కి అక్కడి నుంచి వెళ్తాయి రేట్ కానీ ఆ గోల్డ్ కానీ అంతా ట్రాన్స్పోర్ట్ కానీ అంతా అటు వెళ్తుంది కాబట్టి ఎక్కువ హోల్సేల్ అంతా కూడా అక్కడే ఉంటుంది, ఢిల్లీ తర్వాత ముంబై. సో వీళ్ళ నుంచే గోల్డ్ వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ రేట్ ఫస్ట్ అడ్జస్ట్ అవుతుంది, ఆ తర్వాత మెల్లగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ వస్తుంది, హైదరాబాద్ తర్వాత అక్కడి నుంచి గోల్డ్ నెక్స్ట్ మన ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతానికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ రేట్ తగ్గి తర్వాత అలా స్లోగా కింద నెక్స్ట్ సిటీస్కి అలా రేట్ తగ్గించుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు మనము తెలంగాణ, ఆంధ్ర చూసుకున్నాం అనుకోండి సార్, ఏ ప్రైస్ తీసుకొని ఇక్కడ మనం ఒక రేట్ని ఫిక్స్ చేస్తామని అనుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు మీరు ఢిల్లీలో మెయిన్గా ఫస్ట్ తగ్గుతుంది అని చెప్పారు కదా, మనం అప్పుడు ఏ క్యాలిక్యులేషన్తో మనం ఇక్కడ ఆ రేట్ ఫిక్స్ చేసుకుంటాం సార్? అట్ ది సేమ్ టైం తర్వాత కూడా మనకి క్లోజింగ్ టయానికి కూడా ఒక ప్రైస్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు గోల్డ్ అసోసియేషన్ అనే ఒకటి ఉంది, అది నెట్లో కూడా కొట్టుకోవచ్చు, ఇండియన్ గోల్డ్ అసోసియేషన్. అది అందులో ఉన్న రేటు మెయిన్ రేట్ అన్నమాట. అయితే ఆ రేట్ ఏమవుతుందంటే అందరూ స్పాట్లో ఇవ్వలేరు. ఎందుకని ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ వెళ్ళాలి కదా. సో ఇండియన్ గోల్డ్ అసోసియేషన్లో ఇప్పుడు రేట్ ఎంత ఉంది వాళ్ళ నెట్లో చూసుకుంటే మనకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు ప్యూరిటీ మనం మామూలుగా చెక్ చేసుకుంటే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ వచ్చి ప్రెసెంట్ రేట్ వచ్చి 1,53,000 ఉంది. సో ఇప్పుడు 1,53,000 యాక్చువల్ రేట్ 99. ఇప్పుడు ఈ రేటు యాక్చువల్ అలాగే సిల్వర్ వచ్చి 2,41,000 ఇవాళ మార్నింగ్ రేట్ అనమాట ఇది. సో ఈ రేటు మీద యాక్చువల్గా ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, నిన్న సిల్వర్ వచ్చి నేను 2,70,000లో కొని ఇవాళ పొద్దున్నే నేను 2,40,000లో నేను సెల్ చేయాలంటే ఒక షాప్ ఓనర్గా నాకు ఎంత కష్టం. నేను ఒక షాప్ ఓనర్, నా దగ్గర స్టాక్స్ మరి నేను కొని అమ్మాలి అంటే నేను మరి డైరెక్ట్గా ఇప్పుడు నా దగ్గర ఒక 100 కేజీలు వెళ్తుంది అనుకోండి ఎవ్రీ డే.
లేదా ఒక 2 కేజీలో, ఒక 5 కేజీలో గోల్డ్ వెళ్తుంది. అంటే నాకు డైరెక్ట్‌గా 1,00,000 లాసే కదా! కాబట్టి నేనేం చేస్తానంటే 1,00,000 లాస్‌ని కొంత రేటు తగ్గించుకుంటూ వస్తాను. మ్మ్. కాంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తాను. అలా ఇప్పుడు ఈ 2,41,000 కాకుండా నేను నిన్న 2,90,000 ఉంది. ఇప్పుడు సడన్‌గా మీకు 2,40,000 వచ్చింది. అంటే 50,000 రూపీస్ డిఫరెన్స్. నాకు తెలియదు కదా రేటు. ఇప్పుడు నేను రూ. 50,000 ఇప్పుడు కొనేవాడికి నా దగ్గర నుంచి కొనేవాళ్ళకి నేను లాస్‌కి అమ్ముతానా? నేను అమ్మనంట. మ్మ్. కానీ నేను షాప్ ఓపెన్ చేయంగానే వచ్చిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి. కాబట్టి మేము సిటీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఇలా అందరికీ ఇదే ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్‌లో ఏముంటాయి, దాదాపు కొన్ని ఒక 10 షాపులు, ఒక 50 షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుకొని అక్కడ పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు. ఈ రేటుకి వాళ్ళు అమ్ముదాం మనం అని. ఆ రేట్ ప్రకారం వాళ్ళు అమ్ముతారు. అలా కొంత లాసెస్ అనేది చేసుకుంటారు. ఓకే. సిల్వర్ కూడా సేమా సార్ మరి? సేమ్ అదే. తగ్గేటప్పుడు ఏమవుతుందంటే, తగ్గేటప్పుడు రేట్లు ఒకసారిగా తగ్గించరు. పెరిగేటప్పుడు ఓకే. పెరిగేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్. తగ్గేటప్పుడు నేను షాప్ ఓనర్‌ని కాబట్టి నేను ఎక్కువ లాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్లోగా జరుగుతుంది. ఇది కామనేనండి. ఇవాళ మీకు హైలైట్ అవుతుందేమో గానీ, మామూలుగా ఇదే కాదు, మీకు ఎగ్ రేట్ కూడా మారుతది. ఓకే. పల్సెస్ రేట్ కూడా మారుతుంటాయి. హోల్సేల్ రేట్లు అన్నీ కూడా రేట్లు మారుతుంటాయి. ఇది అంటే చాలా హెవీగా ఉంటది కాబట్టి డిఫరెన్స్ మనం ఇదవుతున్నాం కాబట్టి మామూలుగా చాలా మీట్ రేట్లు అన్నీ కూడా కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే. కామన్ రైట్ ఇది. సార్. థ్యాంక్ యూ సో మచ్.